ఇప్పటి వరకు వర్షం నడిపించుకుంటున్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్లోని మొదటి ఆదివారము ఇన్వో క్యాబిట్ మొదలుపెట్టారు. ఈ దినంకి ఏర్పరచబడిన పత్రిక పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వరకు. రెండవ పాఠంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. యాకోబు 1వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. మూడవ పాఠంగా లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వరకు. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 32 వరకు. లెంట్లోని మొదటి ఆదివారం ప్రారంభ గీతము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, నా ప్రార్థనను కరుణతో ఆలకించి మహిమ గల నీ కుడి చేతిని చాపి మా విరోధులు చేయుడి నుండి మమ్మను కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుతూ పరిపాలించినట్టు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. నీ మార్గములన్నింటిలో నుండి నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. అపోస్తల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, దయచేసి నాతో పాటు కూడా ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్పండి, ప్రతి ఒక్కరు గట్టిగా చెప్తాం, మనస్ఫూర్తిగా చెప్తాం. నేను పరలోకమును, గట్టిగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను.